ఆంధ్రప్రదేశ్లో బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అలాగే పలు హత్య ఆరోపణలపై ఆయన రాజమండ్రి జైల్లో ఖైదీగా ఉంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి అసలు బోరుగడ్డ అనిల్ వ్యవహారం అయితే బయటికి రాలేదు. మరి ఆయన జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా అన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే తాజాగా ఆయన గురించి ఒక న్యూస్ అయితే ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఇటు హైకోర్టుకు కావచ్చు ఇటు పోలీసులకే ఆయన షాక్ ఇచ్చారు అంటున్నారు. మరి ఆయన ఎలాంటి షాక్ ఇచ్చారు, అసలు మరి హైకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఆయన ఎలా చేయగలిగారు, దీనికి నుంచి ఆయనకి సపోర్ట్ ఏ విధంగా లభించింది, అసలు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఎక్కడున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇట్లా చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం. రైట్ సార్, ఇప్పుడు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది కోర్టులో రూల్ ఒకటి ఉండింది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఫస్ట్ వాళ్ళకి కొంతకాలం శిక్ష పడ్డ తర్వాత బెయిల్ ఇవ్వడం అనేది, అలా చేస్తే కొంచెం వాళ్ళు శిక్ష అనుభవించిందన్న మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. ఒక ఆరోపణ వచ్చింది అంటే దాన్ని వెంటనే వెళ్ళి ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ విషయానికే వచ్చినట్టయితే ఆయన బెయిల్ తీసుకోవడం అంటే దాంట్లో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని ఇలా బెయిల్ తీసుకొని వస్తే ఈ విధంగా కోర్టును తప్పుదోవ పట్టించినట్టు కావడమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. అసలు ఈ బెయిల్ ఇచ్చే విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నిజ నిజాలు తెలుసుకోకుండా ఈ విధంగా బెయిల్ ఇవ్వడం వల్ల దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది కదా, మీరేం చెప్తారు? ఎవడు దొంగ ఎవడు దొరబాబు? అసలు దొంగ ఎవరు, అక్కడ దొరబాబు ఎవరు? వాడిని అలా తయారు చేసింది ఎవరు? వాడిని తయారు చేసింది మిలిటరీ. ఆ విషయం వాడు చెప్పాలి. వాడిని ప్రోత్సహించింది మిలిటరీ. అసలు వాడు తప్పించుకున్నాడు. వాడు స్వార్థం కోసం వాడిని వాడుకున్నారు. వాడు, నేను అనేది ఏంటంటే ఏదో నాకేదో పెడతారు కదా అన్నట్టు ఉద్దేశంతో ఎర్రవీగాడు. ఈరోజు కర్రుగాల్చి వాత పెట్టినట్టు జైల్లో ఉన్నాడు. జగన్ ఆదేశిస్తే అని రకరకాలుగా పేలాలు బెలికిండు. ఎవరు ఇచ్చారో ఎప్పుడు పోయాడు. జగన్ ఒకరోజు అని చూడటానికి పోయిండా? పర్లేదు కదా. నేను అనేది ఏంటంటే వ్యక్తి కంటే కూడా ప్రజాస్వామ్యం గొప్పది. వ్యవస్థ మీద కొట్లాడు, వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల మీద కొట్లాడు. అది వదిలేసి ఎవరి ప్రాపకం కోసమో ఇతను చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో తత్ఫలితంగా వచ్చింది. సరే, ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకు బాగలేదని బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. మధ్యంతర బెయిల్, అదే ఏమన్నా మామూలు బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్ పెట్టుకున్నాడు. ఆ మధ్యంతర బెయిల్ పెట్టుకుంటే అది కూడా ఎవరి నుంచి నేర్చుకున్నాడు అంటే అవినాష్ రెడ్డి నుంచే నేర్చుకున్నాడు. అవినాష్ రెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది? వాళ్ళ అమ్మకు బాగలేకపోతే బెయిల్ వచ్చింది. అదే సూత్రం ఇక్కడ అప్లై చేశాడు. ఆ తర్వాత చెన్నై పోల్ హాస్పిటల్కి పోయిందని చెప్పాడు. ఎక్కడో కొడుతుందని చెప్పి పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఆ డాక్టర్ని విచారిస్తే ఏమైంది, నేను ఇవ్వలేదు సర్టిఫికేటు, మా హాస్పిటల్లోనే అడ్మిట్ కాలేదు అని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇప్పుడు కోర్టుకి సర్టిఫికేట్కి మధ్య తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే అటువంటి సర్టిఫికేట్లు వచ్చినప్పుడు జడ్జి స్థానంలో ఉన్న జడ్జిలు కూడా దాన్ని ఏం చేయాలంటే ముందు ఫోరెన్సిక్ ఆడిట్కి పంపించాలి. ఈ వాస్తవమైన సర్టిఫికేట్ అని ఆ హాస్పిటల్కి ఒక లెటర్ రాసి ఎవరైనా తీసుకుని ఒకరోజు లేట్ అవుద్ది, అంతకాడికి ఏమవుద్ది? అడ్వకేట్ జనరల్ ఉంటాడు కదా, లేదంటే రిజిస్ట్రార్ ఉంటారు, పలానా వ్యక్తికి మీరు సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అని ఆ జడ్జి ఎందుకు అడగలేదు? పోలీసుల మీద నెట్టడం కాదు కదా, జడ్జి అడగాలి కదా. సర్టిఫికేట్ అనేది హాస్పిటల్ ఇచ్చిందా లేదా, ఎందుకు దాని మీద ఎంక్వైరీ పెట్టలేదు జడ్జి గారు? వ్యాలిడ్ పాయింట్ కదా. సో ఇక్కడ బెయిల్ ఇవ్వటం తప్పు కాదు, కానీ ఆ సర్టిఫికేట్ ఎవరైనా పెట్టినప్పుడు అది నిజమైందా అబద్ధమైందని తెలుసుకోవాల్సిన బాధ్యత కోర్టుది. ఈ లోపమంతా కూడా అతను తీసుకున్న బెయిలు అతను ప్రొడ్యూస్ చేసిన కాగితాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ కాగితాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థది. అతను న్యాయ వ్యవస్థని తప్పుదావ పట్టించాడు. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తుంటాడు. ఎగ్జామ్ రాసినప్పుడు కాపీ కొడితే పట్టుకోవాల్సింది న్యూజిలేటర్. ఇది రైటా రాంగా? సో ఆడేందంటే బెయిల్ పొందడం కోసం రకరకాల విన్యాసాలు వేస్తాడు.
దాన్ని పట్టుకోవాల్సింది ఎవరంటే జడ్జి గారు. సో ఆ కాగితాలను కానీ ఇంట్రడ్యూస్ అయినప్పుడు కోర్టులో ఆ కాగితాలను కానీ ఎంక్వైరీకి పంపించి ఉంటే సంబంధించిన శాఖ అధికారులకు పంపించి ఇది ట్రూ ఫాల్స్ అని ఒక ఎన్ఓసి తీసుకొని ఉంటే ఉండేది. ఇప్పుడు ఏంటంటే అవినాష్ రెడ్డిని చూసి ఇతను ఆ విధంగా మూమెంట్ చేసుకున్నాడు, ఇప్పుడు దొరికిపోయాడు. ఇప్పుడు జడ్జిలకి బగ మండుతుంది. అది కానీ ఇంట్రడ్యూస్ చేశాడా వాడికి జీవితకాలం బయటికి రాడు. అంటే చెడపొకరా చెడేవని, అంటే అబద్ధాలు చెప్పి వాడికి అబద్ధాలే ఉపనిషత్తులు అవుతాయి, అబద్ధాలే వేదాలు అవుతాయి. కాబట్టి అబద్ధాల్లో బతకాలనుకున్నాడు బతుకు అర్ధాంతంగా ముగిసిపోద్ది. అబద్ధాల మీద బతకాలనుకున్నాడు బతుకు ఏంటంటే అర్ధాంతంగా ముగిసిపోద్ది. అరెస్టులు ఎప్పుడు కూడా ఎవరెస్టులు కావమ్మా, గుర్తుపెట్టుకో. అరెస్టులు ఎప్పుడు కూడా ఎవరెస్టులు కావు. ఎవరెస్టే, అరెస్టే. అర్థమవుతుందా? అందువల్ల నేను అంటుండేదంటే కదలకుంటే శిలారథం, కదిలితే చైతన్య రథం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. కదలకుండా ఉంటే శిలారథం, కదిలితే చైతన్య రథం. అందువల్ల నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే రాజకీయ నాయకులుగా ఉండబడేవాళ్ళు, ప్రజాసేవలో ఉండబడేటటువంటి వాళ్ళు ప్రజలకి బాధ్యతగా ఉండాలి. వ్యక్తి పూజకాడికి కూడా ప్రజాస్వామ్యం గొప్పదని నేను ఎప్పుడు చెప్తుంటాను. అందువల్ల వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోండి, భారత రాజ్యాంగాన్ని నమ్ముకోండి, హక్కుల కోసం పోరాడండి. వ్యక్తుల కోసం పోరాడితే చివరికి వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతాయని మాత్రం ఈ బోరగడ్డ అనిల్ ఉదంతం చూసి నేను చెప్పగలను. రైట్ సార్. మరి ఇప్పుడు బోరగడ్డ మరి 11వ తారీఖు మరి హైకోర్టుకి హాజరవ్వాలి. మరి ఇప్పటికే వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఆయన ఫోన్లు కానీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇటు జైలు అధికారులకు కానీ ఇటు పోలీసులకు కానీ ఆయన ఎక్కడా కూడా దొరకట్లేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు నార్మల్గా ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ ఒరిజినల్ అలా అయితే 11వ తారీఖు హాజరవ్వాలి, కానీ అది ఫేక్ అని తెలిసింది. ఈ గ్యాప్లోనే మరి ఆ కేసులో ఆయన అరెస్ట్ చేయొచ్చు. మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అలాగే ఈ బెయిల్స్ ఇవ్వడం కావచ్చు, వీటన్నింటి మీద ఈ ఫేక్ సర్టిఫికెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవస్థల మీద నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో మీరేం చెప్తారు? నేను అనేది ఏంటంటే జడ్జి గారు ఇటువంటి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వచ్చే సర్టిఫికేట్లు ఏవి కూడా కన్సిడరేషన్ తీసుకోకూడదు. గవర్నమెంట్ ఆఫీసర్ రెఫర్ చేసి సర్టిఫికేట్ తీసుకోవాలా. అది ఎన్ఓసి కూడా తీసుకోవాలి హాస్పిటల్ నుంచి. మనం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి మెయిల్ ద్వారా అయినా ఇంకొక ద్వారా అని చెప్పి మేమే ఇచ్చాం అన్న ఒక ఆథరైజేషన్ తీసుకోవాలా. కేవలం సర్టిఫికేట్ చూసి ఇవాళ భారతదేశంలో పిహెచ్డి పట్టాలు, ఎంపీలు పట్టాలు దొరుకుతుంటాయి. అంటే బీటెక్ సర్టిఫికేట్లు కూడా దొరుకుతుంటాయి. అంటే ఆయనపై ఓన్లీ ఆరోపణలు, అంటే నోరు పారేసుకున్నాడు అన్న వ్యాఖ్యలే కాకుండా హత్యారోపణలు కూడా ఉన్నాయి. హత్యారోపణలు ఉన్న వ్యక్తికి ఈ విధంగా మధ్యంతర బెయిల్ ఇచ్చే భారతదేశంలో ఏదైనా ఇందా పెద్ద అని చెప్పాడు కదా దుర్గా కుమార్ గారు, న్యాయం నల్లకోటి కింద నలిగిపోతుందని. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే పాలిచ్చే తల్లే పేక నులిమి పాపకి దిక్కెవరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పాలిచ్చే తల్లే పేక నమిలేసి ఆ పాపకి దిక్కెవరు. ఇక్కడ కూడా న్యాయాన్ని బతికించాల్సిన వాళ్ళు, న్యాయాన్ని కాపాడాల్సినటువంటి లాయర్లు కిరాతకులకి, కిరాయి అంతకులకి సపోర్ట్ చేస్తుంటే ఇంక న్యాయానికి బతికిచ్చే దిక్కెవరమ్మా? అది నేను అంటున్నది పాట. అది అందుకే అంటుండా, పాలిచ్చే తల్లే పాప పీకనులు మేస్తే దిక్కెవరు అన్న ఆ పదాన్ని ఎందుకు ప్రయోగించా. తప్పో ఒప్పో నాకైతే తెలియదు. రెండోది ఏంటంటే పాలించే ప్రభువే ప్రజల్ని పీడిస్తుంటే ప్రజలకి దిక్కెవరు. ఇది ఒకటి. గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని పరిపాలించాల్సినటువంటి వ్యక్తే ప్రజల్ని పీడించి వంచనతో ముఖ్యమంత్రి అయ్యిండు. గద్దెనెక్కిన తర్వాత ప్రశ్నించిన ప్రతి ఓడిని హింసించడం ఆరంభించాడు. బెదిరించడం, దౌర్జన్యం చేయడం. ఎందుకు దోపిడీ చేస్తున్నావు అంటే దౌర్జన్యం చేయడం. ఇటువంటి వాళ్ళని అందరిని అడ్డం పెట్టుకొని దోపిడీ ఎందుకు చేస్తున్నావు సార్ తప్పు అని అంటే నువ్వు అడగటానికి నువ్వెవడు, నేను నా ఇష్టం వచ్చినంత దోచుకుంటా, నా ఇష్టం వచ్చినంత నేను దాచుకుంటా, లేకపోతే ఇటువంటి రాజ్యాంగేతర అసాంఘిక శక్తులను అడ్డం పెట్టుకొని తులసి దళం చూసాము RRR కేసులో పెట్టారు కదా టార్చర్ రూము సిఐడి ఆఫీస్లో పివి సునీల్ కుమారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన తయారు చేసిండు. ఈయన్ని తయారు చేసింది
సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన వాంగ్మూలం కూడా 2 సార్లు మార్చుకున్నారు. స్టార్టింగ్లో పోలీసులో ఎంక్వైరీ చేసినప్పుడేమో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే నేను ఇదంతా చేశానని ఆయన చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మాట మార్చి లేదు నేనే ఇదంతా చేశానని చెప్పారు. లేదు ఫస్ట్ వాళ్ళు ఒత్తిడి చేస్తారు. ఎందుకంటే నేను అనేది ఏంటంటమ్మా, పచ్చనోట్ల మహిమ ఇదంతా. ఏంటంటే పచ్చనోట్ల మహిమ, శీతల పానీయాల మహిమ. పచ్చనోట్ల మహిమ, బూమ్ బూమ్ బీర్ల మహిమ, బూమ్ బూమ్ బీర్ల శీతల పానీయాల మహిమ. అందువల్ల ఏంటంటే 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలి వనగ వచ్చిందంట. సామెత ఉందా? 100 గొడ్లు తిన్న రాబందు ఒకే ఒక గాలి వనగ వచ్చిందంట. అట్లా ఎగిసి పడితే కాలమనే మహిమలో కాలుడు కాటేస్తాడు, కాలగర్భంలో కలిసిపోక తప్పదు. అందువల్ల ఏంటంటే మంచికి యుద్ధం చేయాలి, ధర్మం వైపు నిలబడ. సత్యమేవ జయతే అన్నారు కానీ నేను చంపేస్తా నరికేస్తానంటే ఊరకుండదు. అందువల్ల సమాజం చాలా గొప్పది, ప్రజాస్వామ్యం చాలా గొప్పది. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు వచ్చిపోతాయి కాబట్టి అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ జరగద్ది. ఇప్పుడు నాయకులు ముసళ్ళలాగా తిమింగళాలాగా ఉండకూడదు. నాయకులు కూడా అసాంఘిక శక్తుల్ని పెంచి పోషించకూడదు. నాయకులు అసాంఘిక శక్తుల్ని పెంచి పోషిస్తే నీ ఇంటి దాకా కూడా వస్తుంది ఏదో ఒక రోజు. ఎప్పుడైతే అసాంఘిక శక్తుల్ని, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళైనా సరే అసాంఘిక శక్తుల్ని దరిచేరనివ్వకూడదు. వాళ్ళని అవసరానికి వాడుకొని వాడిని బలి చేసి వీళ్ళేమో తెల్ల కోట్లు వేసుకొని నిగనిగలాడుతుంటాడు నాయకుడు. ఇప్పుడు వాడిని బలి చేసింది రాజకీయ నాయకులే, వాడిని వాడుకున్నది రాజకీయ నాయకులే. వాడికి పచ్చనోట్లు ఎరేసి వాడిని పాపాలు చేయమన్నారు, మాట్లాడమన్నారు. ఇవాళ మాకేం సంబంధం లేదు, మా పార్టీ సభ్యుడు కాదు, మాకు చెప్పలేదు, వాడికి మాకు సంబంధమే లేదంటున్నారు. మీకు బాగా అర్థం చేసుకోండి. యువజన శ్రామిక రైతు పార్టీలో దుర్గా కుమార్ గారు అన్ని పార్టీలకి మెంబర్షిప్ ఉంటుంది, మెంబర్షిప్ కార్డులు ఉంటాయి, దాంట్లో ఉండవు. ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు, నొక్కండి, నొక్కినోడల్లా నెంబరే అంటారు. వాళ్ళకి పర్మనెంట్ మెంబర్షిప్ ఐడి కార్డు ఉండదు. భారతదేశంలో అన్ని పొలిటికల్ పార్టీకి మెంబర్షిప్ కార్డులు ఉంటాయి, కానీ ఆ పార్టీకి ఉండదు. ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు, నొక్కుతారు అన్నమాట. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదన్నా దొంగతనాలు చేసి, దోపిడీలు చేసి, హత్యారాజకాలు చేసి, బూతులు మాట్లాడితే మాకు సంబంధం లేదంటారు అనమాట. వాడుకున్న రోజులు వాడుకుంటారు, తర్వాత వదిలేస్తారనమాట. అట్లా వాళ్ళ ఆడిచ్చినట్టు ఆడిండు, బలైపోయిండు. ఇవాళ తప్పించుకోవడానికి దొంగ సర్టిఫికేట్లు పెట్టే స్థాయికి ఎదిగిండు. ఇప్పుడు ఈ కేసులు అది కానీ ప్రూవ్ అయిందనుకో వాడి జీవితకాలం బయటికి రాడు. అందువల్ల ఏంటంటే ధర్మం వైపు, సత్యం వైపు నిలబడటంలో తప్పు లేదు. అందువల్ల ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా క్షణం రణం జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఏంటంటే నాయకుల కోసం కాదు, దేశం కోసం, రాష్ట్రం కోసం, మంచి కోసం నిలబడి జైలుకి పోతే చెడ్డ కాదు. చెడు కోసం మాట్లాడి జైలుకి పోతే ఎవరు ప్రేమించరు, దాన్ని అభిషించరు కూడా. అందువల్ల ఏంటంటే మంచికి పోరాడి జైలుకి పోతే షబాష్రా మంచోడిని జైల్లో పెట్టారనుకుంటారు. ముంచేవాడు పక్కన చేరితే వాడే మునిగిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.